యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ఎత్తైన పర్వతం పోయి వారి ఎదుట ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. సూర్యుని వలె ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఏ చాకలి కూడా తెలుపు చేయలేనంతగా ఆయన వస్త్రాలు మార్చబడ్డాయి. మహిమలో మోషే, ఏలీయాలు అగపడ్డారు. దేవుని మేఘం వచ్చి వల్ల ఆవరించింది. వీళ్ళు బోర్ల పడ్డారు. అప్పుడు ఒక స్వరం వీరి ముగ్గురికి వినిపించబడడం జరిగింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. మోషే మాట కాదు, ఏలియా మాట కాదు, నా కుమారుని మాట వినండి అని అన్నారు. తర్వాత మేఘం ఎత్తబడింది. వీళ్ళు తలల పైకెత్తి చూస్తే మోషే కనబడలే, ఏలియా కనబడలే, యేసు మాత్రం ఆగపడాను అన్నది బైబిల్లో. ఈ దర్శనం అయిపోయిన తర్వాత కొండ దిగి యేసుప్రభు ఆ ముగ్గురితో దిగి వచ్చేటప్పుడు మార్గములో యేసుప్రభు ఆ ముగ్గురితో ఏమని చెప్పినట్టే, పేతురు, యోహాను, యాకోబుతోటి, ఈ దర్శనాన్ని గురించి మీరు ఎవరితో మాట్లాడొద్దు, ఎవరికి తెలియజేయొద్దు, మనిషి కుమారుడు మృతుల్లోంచి లేచేంత వరకు ఎవరికి చెప్పొద్దు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వీళ్ళు మనిషి కుమారుడు ఏంటి, మృతుల్లోంచి లేవటం ఏంటి అని ఆలోచిస్తారు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు. అప్పుడు వీళ్ళు అడిగారు, ఇంకా అట్లయితే ఏలియా ముందుగా వచ్చినని చెప్తున్నారు అంటే, ఏలియా ముందుగా వచ్చి సమస్తం చక్కపెట్టిన మాట నిజమే. ఏలియా వచ్చాను, కానీ ఎరగక తమకిష్టం వచ్చినట్టు స్టవ్ పెట్టారు అని చెప్తే యోహాను గురించి చెప్పినట్టుగా వాళ్ళకి అర్థమైంది. అంటే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ప్రాణం పెట్టి మృతులోంచి లేవటానికి వచ్చాడు. అది ఇంకా జరగలేదు. కానీ అక్కడ చూసిన దర్శనం ఏంటి, రెండవ రాకడ సంబంధించింది. ఏంటది? అందుకనే పేతురు, ఆ ముగ్గురులో పేతురు ఒకడు ఆ దర్శనం చూసిన వారిలో. యేసు ప్రభు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత పేతురుపై మిగతా వారిపై పరిశోధన కుమరించబడినప్పుడు పేతురు పరిచర్య కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత పత్రికలు రాశాడు. మొదటి పత్రిక రాశాడు, దానికి సంబంధించింది సెకండ్ పత్రిక రాశాడు. ఈ రెండో పత్రికలో చెప్తూ ఆయన మహాత్యమును, ఆ ఎత్తైన పర్వతం మీద మేము కన్నులారైన మహాత్యమును చూసిన వారపై ఆయన రాకడను, ఆయన శక్తిని మీకు తెలుపుతుంది. ఆయనతో పాటు ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉండిన వారమై ఆ మేఘములో మహాదీవు నుంచి ఆ స్వరము రాగా వింటిమి. ఆయన మహాత్యమును ఎత్తైన పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై చూచి ఆయన రాకడను తెలిపితివి అన్నాడు. అంటే ఏ రాకడ సంబంధించింది? రెండో రాకడ. యేసు ప్రభు మొదటి రాకడలో ప్రాణం పెట్టక మునిపే రెండవ రాకడ జ్ఞానము అపోస్తులకు ఇచ్చాడు. ఎత్తైన పర్వతం మీద ఆ దర్శన భావం ఏంటంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు అట్లా మహిమతో వస్తాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు మోషే ఏలియాలాగా అట్లా మహిమతో వస్తారు. కాబట్టి ఆయన మహాత్యమని మేము కన్నులారా ఆ పరిశుద్ధ పర్వతం మీద చూచిన వారమై ఆ రాకడ మేము తెలుపుతివి అన్నాడు. కాబట్టి రెండవ రాకడకు సంబంధించి ఈ దర్శనం మొదటి రాకడలో నేను గొర్రెపిల్లలాగా ప్రాణం పెట్టమనేది జరగక మునిపే ఈ దర్శనాల గురించి, రెండవ రాకడ గురించి మీరు ప్రసంగం చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు. నా మొదటి రాకడలో మానవాళి యొక్క పాపక్షాపన కొరకు నీ బలి అర్పణ చేయబడది, చేసిన తర్వాత, లేచిన తర్వాత, పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చిన తర్వాత అప్పుడు నా మరణంతో పాటు నా రాకడ గురించి ప్రకటించండి, అప్పటి వరకు చెప్పొద్దన్నాడు. అప్పటి వరకు మరుగు చేయండి. దానియేలుకు కూడా ఘోరమును భయంకరమైన ఆ మహాసముద్రంలో వచ్చిన 4 జంతువులలో మొదటి 3 ప్రభుత్వాల గురించి దానియేలుకి ఇంట్రెస్ట్ లేదు. మొదటిది సింహం, రెండవది ఎలుగుబంటి ప్రభుత్వం, మూడవది చిరుతపుల ప్రభుత్వం, ఒకటి ఇరాక్, రెండవది ఇరాన్, మూడవది గ్రీక్, 3 ప్రభుత్వాలు. కానీ 4వ జంతువు వచ్చిన సముద్రంలోంచి భయంకరమైన ఆ జంతువును చూసినప్పుడు ఈయన మిగిలిన భయాక్రాంతుడైపోయాడు. భిన్నంగా ఉన్నది. అది ఫలానా పేరు పెట్టడానికి వీల్లేదు, ఈ జంతువు అని చెప్పడానికి వీల్లేదు. అంత 3 జంతువులకు సింహము, ఎలుగుబంటి, చిరుతపులి అన్నాడు. దీని పేరు పెట్టడానికి వీల్లేదు. తర్వాత 10 కొమ్మలు ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న కొమ్మకు ప్లేస్ ఇవ్వడానికి 3 కొమ్మలు ఇవ్వబడ్డాయి. ఈ చిన్న కొమ్మ పెరిగి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాయి, మహోన్నతికి విరుద్ధంగా మాట్లాడుతుంది, దేవదూషణకరమైన నోరు దానికున్నది. వాడు యాంటిక్రైస్ట్. అయితే ఈ ప్రభుత్వాల గురించి తెలుసుకోవడానికి దానియేలు చాలా ఇష్టపడ్డాడు. ఏమడుగుతాడు? ప్రభా, నాకు అర్థం కాలేదు, ఆ 4వ జంతువు గురించి చెప్పు, తెలియజేయి. దూతతో కూడా ఆ 4వ జంతువు తెలియజేయి. దానియేలు, ఇది అంత్య దినాల గురించింది, అది ఇప్పటిది కాదు, అది యాంటిక్రైస్ట్ గురించి, అది క్రీస్తు విరోధి గురించి, అంత్య దినాల గురించింది. నేను గ్రహించకపోతే గ్రహించకపోయిన ముద్రై అన్నాడు. సీలయ్య అని చెప్పాడు. ఏం చేశాడు?
ఆ సెకండ్ కమింగ్ గురించి, యాంటీక్రైస్ట్ గురించి, అది ఎప్పుడు సెకండ్ కమింగ్ బిఫోర్ది, అది ముద్ర వేసాడు. ఆ ముద్ర వేసింది యేసుప్రభు మొదటి రాకడ అయిపోయిన తర్వాత మొదటి అపోస్తలలో చివరి పుస్తకము రెండవ రాకడ గురించి తెలపడానికి యోహాను ప్రత్యక్షించాడు. ఈ యోహాను రాసిన ప్రయాణ గ్రంథంలో ఉన్న ఈయన కూడా పర్వతం మీద ఉన్నాడు, పేతురుతో పాటు యాకోబుతో పాటు. ఈయన రెండవ రాకడ గురించి రాశాడు. ఈ రెండవ రాకడ ఏంటి? ప్రయాణ గ్రంథం ఏంటి? 22 అధ్యాయాలను మనం చదువుకుంటున్నాం. చదవటం మంచిది, ధ్యానించడం మంచిది. ఒరిజినల్ ప్రకటన గ్రంథం ఏంటయ్యా అంటే, ఇతడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సింహాసనం దేవుని కుడి చేతిలోని 7 ముద్రల గ్రంథం ఒరిజినల్ ప్రకటన గ్రంథం. ఏది దానియేలు తెలుసుకోవటానికి ఇష్టపడితే ముద్ర ఏం చెప్పాడు, ఆ ముద్రల గ్రంథాన్ని యేసుప్రభు తీసుకొని విప్పాడు. దానియేలుకు మొయ్యమని చెప్పిన యేసుప్రభు యోహాను తెలపడానికి ఏమంటే ఫస్ట్ కమింగ్ అయిపోయింది, రావాలి సెకండ్ కమింగ్. 21st సెంచరీలో బుక్ రాయించడిక అపోస్తలులు 12 మంది యూదులతో బైబిల్ రాయటం పూర్తి కావాలి. కాబట్టి చివరి యూదుడైన వ్యక్తి యోహానుతోటి ప్రకటన గ్రంథం చివరి బుక్ రాపిచ్చాడు. అది రెండవ రాకడ సంబంధించిన ప్రత్యక్ష కూడా రాపిచ్చాడు. రాకడ గురించి, యాంటీక్రైస్ట్ గురించి, శ్రమల దినముల గురించి ఇవన్నీ రాపిచ్చాడు. పాత భూమి, పాత ఆకాశం, పాత సముద్రం కొట్టివేయబడ్డ గురించి, కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త సముద్రం గురించి, నిత్యత్వం గురించి, ఇటర్నిటీ, ఎప్పుడు ఉండే దాని గురించి, ఎప్పుడు ఉండే మనకు అనుభవం గురించి, ఎప్పుడు ఉండే దేవుని గురించి క్లుప్తంగా రాపిచ్చి క్లోజ్ చేసిన అక్కడికి. దేనికి స్తోత్రం. ఇది మరుగు చేయబడ్డది దానియేలు ప్రవక్తకు, ఇది మరుగు చేయబడ్డది ప్రాథమికాల ప్రవక్తలకు. చూడండి, వాళ్ళు ఏదో ప్రవచించమంటే ప్రవచించారు, రాయమంటే రాశారు, భావం తెలియదు. అంటే కొత్త నిబంధనలు అందరూ తెలుసా? తెలియదు. సెకండ్ సెంచరీలో తెలియదు, థర్డ్ సెంచరీలో తెలియదు, 4th సెంచరీలో తెలియదు, 16th సెంచరీలో తెలియదు, 18th సెంచరీ తెలియదు, 19th సెంచరీ తెలియదు, 20th సెంచరీలో కూడా తెలియదు. తెలియాల్సింది ఎవరికి? 21st సెంచరీలకు. ఏది తెలుసా? ఆ ప్రవచనములు నెరవేర్చుకునే దినములలో ఏ తరం ఉంటుందో ఆ తరానికి ఖచ్చితంగా రివీల్ చేస్తుంది. మన తరం యేసుప్రభు రెండవ రాకడ మన తరమా? మన తరంలో యాంటీక్రైస్ట్ బయటకు వస్తాడా? నీకు అర్థమైంది ప్రకటన గ్రంథం, నీకు అర్థమైంది ముద్రల గ్రంథం. ఆ ముద్రల గ్రంథములో ఉన్నది ప్రవచనము. ఆ ప్రవచన గ్రంథాన్ని ముద్ర వేసింది, ఆ గ్రంథాన్ని విప్పి యోహానికి తెలిపాడు. ఫస్ట్ కమింగ్ అప్పటికి అయిపోయింది. ఇక నువ్వు తెలుసుకోవాల్సిన రెండవ రాకడ గురించి కనుక, రెండవ రాకడ గురించి తెలిపేది, రెండవ రాకడ సంఘటనలు భవిష్యత్తులో జరగబోయేటి ముందుగా యోహానికి బయలుపరిచి రాపిచ్చాడు. ఇది జరగబోయే సంగతులు కనపరుస్తాను తీసుకుపోయి ఎక్కడి నుంచి కనపరిచాడు? దేవుని కూర్చున్న గ్రంథం తీసుకొని మొదట వీపులో విప్పితే ప్రవచనం తెల్లని గురి కూర్చున్నాను. నేనేమని చెప్పినా, ఒకటి పాక్షికంగా నెరవేరుతుంది, ఒకటి ఆత్మీయంగా నెరవేరుతుంది, ఒక భౌతికంగా నెరవేరుతుంది. మొదటి ముద్ర యాంటీక్రైస్ట్ బయలుపరచబడకుండా, యాంటీక్రైస్ట్ ఆత్మ వల్ల జరిగేది మొదటి ముద్ర. మళ్ళీ ఎట్లా నెరవేర్చబడింది మొదటి ముద్ర? యాంటీక్రైస్ట్ బయలుపరచబడిన తర్వాత కూడా అదే జరిగేది. క్రీస్తు విరోధి బయలుపరచబడక మునుపు క్రీస్తు విరోధి ఆత్మ జయించటకు ఎట్లా పోద్దు ఆత్మల్ని, క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత కూడా వాడు జయించుకుంటూ బయలుదేరు. క్రీస్తు విరోధి వ్యక్తిగా బయలుపరచబడక మునుపు వాని ఆత్మ ప్రజలలో ఏం పనిచేస్తుందో, వ్యక్తిగా బయలుపరచబడిన తర్వాత వాడు అదే పనిచేస్తాడు. ఒకటి ఆత్మీయంగా, ఒకటి ఇది. అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఎప్పుడు ఆత్మీయంగా మొదట జయించడం జరిగిద్దో మొత్తం ఆత్మీయంగా ఎట్లా జరుగుతుందో తెలుసా? ఒక దైవికమైన వ్యక్తి దేవుడిలాగా కనిపించుకోవటం వల్ల భక్తిపరులు అయిపోతారు యాంటీక్రైస్ట్లో. ముందు ఆత్మ పనిచేస్తుంది, వాడు తర్వాత బయటపడతాడు. బయటపడగానే వాని చంపే వీని చంపే అన్నాడు. దేవుళ్ళలాగా అద్భుతాలు చేస్తాడు, దేవుళ్ళలాగా సూచక్రియలు చేస్తాడు. 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. వాని రాక, వాని అంటే యాంటీక్రైస్ట్ రాక, క్రీస్తు విరోధి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధంగా వాడు ఎట్లా వస్తాడు? వచ్చేటప్పుడు అబద్ధ బలం అంటే యేసుప్రభు వచ్చినప్పుడు కొలతలేని ఆత్మతో వచ్చాడు. వీడు కూడా కొలతలేని ఆత్మతో వస్తాడు, కానీ పరిశుద్ధాత్మ కాదు. యేసుప్రభు యోహాను 3:34 ప్రకారం దేవుడు తాను పంపిన వాడిని కొలతలేని ఆత్మను అనుగ్రహించును. యేసుప్రభు కొలతలేని దేవుని ఆత్మతో వచ్చి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు జరిగించి మేలు చేశాడు యేసుప్రభు. వీడు మనుషులను భ్రష్టులుగా చేయడానికి అబద్ధ విషయం బలం, సాతాను బలం. వీని ఆత్మాభిషేకం సాతాను ఆత్మాభిషేకం. వీని రాక సమస్త విధములైన బలముతోనూ నానా విధమైన సూచకలు, 1, 2, 3 2 టైప్స్ కాదు, ఎన్నో రకాలుగా నానా విధములైన సూచక్రియలతోనూ. వీనేమంటారు చెప్పు? అద్భుతాలు చేస్తే ఏమంటారు చెప్పు? సూచక్రియలు చేస్తే ఏమంటారు చెప్పు? దైవికమైన వ్యక్తి అంటారా లేదా? వాడు నేను దేవుణ్ణి అని చెప్తాడు. నమ్ముతారా లేదా? నమ్మటానికి ఆధారాలు ఏంటి? సూచక్రియలు. మామూలు సూచక్రియలు కాదు, నానా విధముల సూచక్రియలతో వాని రాక
అబద్ధ విషయ బలముతోనూ నానావిధ సూచకులతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసం. ఏంటది? యాంటిక్రైస్ట్ మోసం ఏంటంటే సూచక్రియలతో మోసం, అద్భుతాలతో మోసం, మహత్కారాలతో మోసం. వాడు రావటమే సూచకలు జరుగుతాయి. యేసు రావటం 30 ఏళ్ళ నుంచి దెయ్యాలు పోతున్నాయి, రోగులు బాగుతారు, కుంటోలు బాగుతారు, గుడ్డోలు చూస్తారు, చెవుటలు పెట్టి పెద్ద ఉద్యోగం గలిలయ ప్రదేశం, యూదయ ప్రదేశం, యెరూషలేము ప్రదేశం అంతా వచ్చింది. ఆయన కీర్తి సిరియా దేశం అంతా వ్యాపించిన బైబిల్ చెప్తుంది. సూచక్రియలు ఇమ్మీడియట్లీ వాడు ఫేమ్ అయిపోతారు ఎవరైనా సరే. వీడు వచ్చేవాడు నానా విధ సూచికలతోటి మహత్కారములతోటి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వాళ్ళు యేసుప్రభువును అంగీకరించని వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించును. యేసుప్రభువుకున్న బలం పరిశుద్ధాత్మ బలం, పేతురుకున్న బలం పరిశుద్ధాత్మ బలం, యోహానుకున్న బలం పరిశుద్ధాత్మ బలం, స్టెఫెనుకున్న బలం పరిశుద్ధాత్మ బలం, అబ్రాహాము రాజుకున్న బలం పరిశుద్ధాత్మ బలం, నీకున్న బలం పరిశుద్ధాత్మ బలం. కొంచెం ఉందో ఎక్కువ ఉందో మొత్తానికి బలం మనకుంది. మనకున్న బలం పరిశుద్ధాత్మ బలం. యాంటీ క్రైస్ట్ రాబోయేటోడికి ఉన్న బలం సైతాను బలం, ఏ లోకాధికారి బలం. సాతాను ఆత్మతో వాడు సూచకలు అద్భుతాలు మహత్కారాలు జరిగిస్తాడు. ఎందుకంటే మోసం చేయడానికి. నశించుచున్న వారు యేసు శరీరధారి వచ్చెను, నా పాప క్షాపణత్వమైన ప్రాణమిచ్చబుతో తిరిగి లేచెను అని విశ్వసించి ఆయన నామములో ప్రార్థన చేసి పాపక్షాపణ పొంది రక్షించబడని ప్రతి ఒక్క వ్యక్తి నాశనం అయిపోవటానికి, నశించటానికి, ఆత్మలో భ్రష్టుడైపోవటానికి, రక్షణ పొందటానికి, విమోచించబడే అవకాశం లెక్క చేయబడటానికి, వీన్ని ఆరాధించడానికి అవసరమైన అద్భుతాలన్నీ జరుగుతాయి. యాంటిక్రైస్ట్ యుద్ధాలతో స్టార్టింగ్ యుద్ధాలతో రాడు. వాడు ఫస్ట్ వచ్చేది నేనే దేవుణ్ణి అనే పేరుతో వస్తాడు. దేవుని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, అరచేతులు ఏదో అద్భుతాలు చూపెడతారు, చిన్న చిన్నవి చేస్తారు. కానీ వీడు చిన్న చిన్నవి కాదు, ప్రపంచము చూడని అద్భుతాలు చేస్తాడు వాడు. ప్రపంచం అంతకుముందు ఎరగని సూచక్రియలు చేస్తాడు. ఎందుకంటే సమయం కొంచెమే చెప్పి సాతాడు తనకున్న బలమంతా ఉపయోగిస్తాడు. యాంటిక్రైస్ట్లో తనకున్న బలమంతా ఉపయోగిస్తాడు, అబద్ధ ప్రవక్తల్లో తనకున్న బలమంతా ఉపయోగిస్తాడు, అబద్ధ క్రీస్తులలో తనకున్న అబద్ధ అపోస్తల్లో తన బలం ఉపయోగిస్తాడు. ఏ విధంగా? బోధల మట్టుకే కాదు. ఇప్పుడు మీడియాలో క్రీస్తుని విమర్శించేవారు, క్రైస్తవులు విమర్శించే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ప్రజలలో ఉన్నారు, దేవుని కాని వాటి మొక్కుతూ దేవుని పేరుతో కూడా విమర్శించే వాళ్ళు అన్ని రిలీజన్లో ఉన్నారు, దూషించేవారు కూడా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు మాటల వరకే, కానీ కొద్ది కాలం అయిన తర్వాత సాతాను బలమిస్తాడు వాళ్ళకి. అంచె దినాల్లో దాసురాలకు, కుమారులు కుమార్తెలకు, యవ్వనులకు, వృద్ధులకు ఆత్మాభిషేకం ఎట్లిస్తాడో దేవుడు వాళ్ళకు కూడా సాతానుడు బలాన్నిచ్చే వాని ఆత్మాభిషేకం ఇస్తాడు. వాళ్ళు కూడా సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మహత్కారాలు చేస్తారు. ఎందుకు? మోసం చేయటానికి, నువ్వు నశించడానికి మోసపోతే. పరిశుద్ధాత్మ వల్ల సూచక్రియలు అనుకుంటారు, నిజంగా దేవుడే అనుకుంటారు. కాబట్టి తాను దేవుడుగా కనపరుచుకునేది సూచక్రియలతో. 2వ దశలో రాసి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. భూమి మీద ఎన్నో దేవుళ్ళు అనబడేటివి ఉన్నాయి, యేసుప్రభువు ఒక్కడే కాదు. ఏది దేవుడు అనబడునో, మనుషులలో ఏది దేవుడు అనబడుతున్నదో, ఏది పూజించబడుతున్నదో, ఆ దేవుడని చెప్పే ప్రతి పేరు, ప్రతి వ్యక్తిని వీడు యాంటిక్రైస్ట్ ఎదిరించు. వాడు కాదు దేవుడు, నేనే దేవుడని ప్రతి దానికి పైగా వాడు తను తాను హెచ్చించుకుంటూ దేవుడుగా కనపరచుకొనొచ్చు. ఏముంది అక్కడ? దేవుడుగా తనను కనపరచు. దేనితోటి చెప్పాలి ఇప్పుడు? సూచక్రియలతోటి దేవుడుగా కనపరచుకోవటం అంటే చూయించుకోవటం, తెలియజేసుకోవటం. మనుషులందరికీ కూడా తనను నమ్మటానికి, దేవుడుగా నమ్మటానికి. ఎట్లా నమ్మాలను? దేవుడుగా నమ్మటానికి సూచక్రియల ద్వారా, మహత్కారముల ద్వారా కనపరుచుకుంటాడు. పిచ్చి పబ్లిక్ మామూలు టచ్ అంటే పడిపోతూనే ఎంబడిపోతారు. అది దేంతో జరిగింది, ఎట్లా జరిగింది, నెట్టేస్తే పడదా, నిజంగా దేవుని శక్తి పడడా తర్వాత సంగతి. దేవుని వాక్యం కంటే కేవలం అద్భుతాలకే పరిమితమైన వాళ్ళు ఈజీగా కొట్టుకుపోయే విధానం ఇది. కాబట్టి దేవుని చివరి దినాల్లో యాంటిక్రైస్ట్ ఎట్లా వస్తాడంటే, వచ్చేది ఒక్కసారి ఖడ్గం పట్టుకొని చంపేయటానికి ఇట్టడానికి కూడా రాడు, యుద్ధాలు చేయడానికి రాడు. బిగినింగ్లో దేవుళ్ళ కనపరుచుకుంటాడు సూచకత. పబ్లిక్ మోసపోయిన తర్వాత మోసపోని పరిశుద్ధులు ఉంటారు. అప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకో డైరెక్షన్లో మారిపోతున్నాడు. ఏం చేస్తాడు? ఖడ్గం పట్టుకొని, అంటే ఆయుధాలు పట్టుకొని జయించుడు బయటికి వెళ్తాడు. ఇది ఫిజికల్ యుద్ధం. ప్రపంచం క్రైస్తవుల్ని హతమార్చే పని, యూదుల్ని, యూదుల్ని హతమార్చే పని పెట్టుకుంటాడు.
వాని మొక్కినరా ఓకే, వాని మొక్కలేదా కథం. మన ప్రతిమ మొక్కినరా, మన ప్రతిమ మొక్కటానికి ఒక్క ప్రతిమకు ఇంతమంది ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? టెక్నాలజీ పెరుగుతున్నది. వాని వంటి ఒక ప్రతిమను చేయటమే కాదు, ప్రపంచ ప్రతిమలు రోబోట్స్ వాళ్ళలాగా ప్రపంచంలో అనేక చేయబట్టి ఒక ప్రతిమకు సంబంధం ఉంటుంది. యెరూషలేము కట్టబడే దేవాలయాలు పెట్టబోయే ప్రతిమకు యాంటీ క్రైస్ట్ లాగానే ఉంటుంది ప్రతిమ. మొదట వాడు కూర్చుంటాడు దేవుడు అని, తర్వాత దాంట్లో ప్రతిమని పెడతాడు. ఆ ప్రతిమ మాట్లాడిద్ది, మొక్కని వాడిని చంపుతుంది. వానికి అధికారం చంపుటకు వానికి ప్రాణం ఇవ్వబడను. మొక్కాల, ప్రతిమకు మొక్కాల. యాంటీ క్రైస్ట్కి బదులుగా ప్రతిమకు మొక్కాల. యాంటీ క్రైస్ట్లో ఏ ఆత్మ ఉందో ప్రతిమలో కూడా అదే ఆత్మ ఉంటుంది. రోబోట్స్ తయారవుతున్నాయి కదా, అక్షరాలను నువ్వు ఎట్లాంటి తయారు చేయాలి కూడా ఆ రూపంలో చేస్తారు. ఇంకా అడ్వాన్స్ అయిపోయే టెక్నాలజీ ఎట్లయితే ఒక వ్యక్తికి ఆ ప్రతిభకు డిఫరెన్స్ చెప్పలేవు. లోకంలో ఉన్న ప్రతిభలన్నీ ప్రపంచమంతా అందుబాటులో ఉంటాయి. వీటికి సంబంధం ఉంటుంది. సంబంధం టెక్నాలజీ ద్వారా, సంబంధం వాటికి ఇవ్వబడ్డ యాంటీక్రైస్ట్ స్పిరిట్ ద్వారా ఉంటుంది. కాబట్టి నీ జరాబాదులు అందుబాటులో విగ్రహాన్ని నువ్వు మొక్కాల. నువ్వు యెరూషలేము పోయి మొక్కటం కాదు, ఇరాక్ పోయి మొక్కటం కాదు, సిరియాకు పోయి మొక్కటం కాదు. ప్రతి గ్రామానికి అందుబాటులో ఉంటుంది. దేవుడు అందుబాటులో ఉంటాడు. దేవుడుగా కనపరుచుకుంటాడు. తర్వాత రూపం ఏంటయ్యా అంటే హింస ప్రారంభమైంది. పరిశుద్ధులతో యుద్ధం ఆడను, వారిని జయింపను, మనకి అధికారం ఇవ్వబడిన 3.5 years. ప్రవచనము అదృశ్యంగా ఆత్మ వల్ల జరిగేది ఒకటి ఉంది. ఈ ఆత్మ వాడిని వ్యక్తిగా బయలుపరిచినప్పుడు 100% ఫుల్ఫిల్ అయ్యేది వేరే ఉంది. మొదటిది అంతే, రెండోది కూడా అంతే. చూడండి, క్రీస్తు విరోధి బయలుపరచబడంతో ఆత్మలను జయించుకుంటూ పోవడం ఉంది. క్రీస్తు విరోధి బయలుపరచబడంతో అదే క్రీస్తు విరోధం ద్వారా యుద్ధాలు జరగటం ఉంది. క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ఆత్మలను జయించుకుంటూ పోవడం ఉంది. వాడు దేవుడిగా కనపరుచుకుంటాడు. వాడు బయలుపరచబడిన తర్వాత భౌతిక కనబడేట్టుగా యుద్ధాలు జరిగేది ఉంది. ఒక ప్రాపసీ నెరవేర్చబడటంలో కొద్దిగా నెరవేర్చబడటం ఒకటి ఉంటుంది. అది మనకు గొప్పగా అనిపిస్తుంది. అసలు వాడు వ్యక్తిగా బయలుపరచబడ్డప్పుడు ఉండేది వర్ణాతీతం. కాబట్టి భవిష్యాలు నెరవేర్చబడి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నేను అమెరికా గురించి మాట్లాడుతున్నా, ఇండియా గురించి మాట్లాడినా, రష్యా గురించి మాట్లాడుతున్నా, ప్రపంచంలో పనిచేసే ఆత్మలు బట్టి మాట్లాడుతున్నా. సంఘాల పరిస్థితి, ఆత్మీయ స్థితిని బట్టే బైబిల్ని అర్థం చేసుకుని దేవుడు నాకు అర్థం చేసుకున్నట్టుగా గ్రహించే శక్తిని ఇచ్చినట్టుగా దాన్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది పాలిటిక్స్ కాదు. నేను మాట్లాడేది పార్టీల గురించో, ప్రభుత్వాల గురించో, దేశాల గురించో, నువ్వు భౌతిక జ్ఞానం కొరకు కాదు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ సృష్టి యొక్క క్రమమును ఆరంభించిన దేవుడు, దాని కొనసాగింపు ముగింపు ఎట్లుంటుందో బైబిల్లో రాసిపెట్టాడు. కాబట్టి అంచె దినాల్లో దానియేలు ఏది తెలుసుకోవాలని ఆశపడ్డాడో, తెలుసుకోవడానికి ఇష్టపడ్డా అనుగ్రహించబడలేదు. కానీ యేసు ప్రభు మొదటి రాకడ సంభవించడం అయిపోయిన తర్వాత యుగ సమాప్తి అందున్న మన కొరకు ఈ ప్రవచన జ్ఞానం కలుగునట్లుగా మొదటి శాబ్దంలోని యోహానుతోటి ప్రకటన రాయించాడు. ముద్రల గ్రంథము అది విప్పబడగా జరగబేసిన రాయబడ్డాయి. రాయబడే కాలము నెరవేర్చబడటం 20th century జరగలేదు. ఆత్మలు పనిచేయటం ఉంది, కానీ 21st centuryలో పనిచేసే అంత పెద్ద మోతాదులో గత తరాలలో లేదు. కాబట్టి 21st centuryలో దేవుడు ప్రకటన గ్రంథం అంత్యదినాలు జరిగేది సంఘాలకు బయలుపరచబడాలని, సంఘాలకు తెలపబడాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ వ్యక్తి ఇతరులకు సువార్త ప్రకటించినప్పుడు నువ్వు ప్రకటించిన సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో పనిచేస్తాడు. ఈ విధంగా ప్రపంచం అంతా ఒకరి నుంచి ఒకరికి ప్రార్థించి సువార్త ప్రకటించడం ద్వారా భూమి మీద మనుషులలో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టవచ్చు, పరిశుద్ధాత్మకు ప్లేస్ కల్పించవచ్చు. అది దేవుడి ప్రణాళిక ఇజ్రాయేల్ ద్వారా ఉండే. 1st century వారు విన్నట్టుగా తర్వాత సెంచరీ యూదులు వెళ్ళలేదు. తర్వాత సెంచరీస్ దాటిన తర్వాత దేవుడు ఇంగ్లాండ్ ఏర్పరచుకున్నాడు. ఇంగ్లాండ్ దేశాన్ని ఏర్పరచుకొని, బ్రిటిషులను ఏర్పరచుకొని వాళ్ళు పొలిటికల్గా అధికారం ప్రపంచంలో సంపాదించుకోవటం వల్ల దేవుడు దాన్ని బట్టి మిషనరీలు ప్రపంచం అంతా పోవటం సాధ్యమైంది. క్రైస్తవ మిషనరీలు స్కాట్లాండ్ నుంచి, వేల్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి ప్రపంచ దేశాలకు వాళ్ళ సువార్త ప్రకటించారు. తర్వాత కరస్మాటిక్ గ్రూప్స్ తయారైనాయి. ఓన్లీ వాళ్ళు గాస్పుల్, సోషల్ వర్క్స్ చేసేవాళ్ళు వాళ్ళు. తర్వాత కరస్మాటిక్ గ్రూప్స్, ఇవాంజలిస్టులు బయలుదేరారు. వాళ్ళు దాంట్లో లేపింది దేవుడు ఇంగ్లాండ్ కాదు, అమెరికాలో కొన్ని సెంచరీస్ నుంచి గొప్ప దైవజనులు లేరెత్తి దయ్యాలు ఎల్లగొట్టి, రోగులు స్వస్థపరిచి, కుంటోలు నడిపించి, గుడ్డలో చూపునిచ్చే
అటువంటి సువార్తికులనైతే ప్రపంచమంతా సువార్తమయం చేయడానికి దేవుడు ఏం చేశాడు? పని జరిగించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే వారు సువార్త ప్రకటించడం ద్వారా ప్రపంచమంతా పరిశుద్ధాత్మని విస్తరింపజేయవచ్చు. కాబట్టి సర్వలోకానికి సువాసన సువార్త ప్రకటించబడింది. ఎందుకంటే వినేవాడు విశ్వసించినప్పుడు వాని జీవితంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. మన ఆత్మ రక్షణ పొందుద్ది, పరలోక దేవునితో ఉన్న సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా రక్షించబడటం దేవుని చిత్తం. ఇది దేవుని ప్రణాళిక. ఆ మార్గాన పోవచ్చుండగా ఫస్ట్ సెంచరీలో నుంచి మొదలుకొని 20th సెంచరీ వరకు కూడా లోకంలో పాపం విస్తరించింది. పాపం ఎక్కడ విస్తరించిందో రక్షించబడటాని కృప సువార్త ప్రకటన ద్వారా విస్తరించింది. సువార్త ప్రకటన ద్వారా ప్రకటించబడ్డాక కూడా అన్య మతమనో, తెల్లవుల మతమనో, ఇంకో మతమనో, యేసుప్రభు దేవుడు కాదనో, ప్రవక్తనో 104 పేర్లు పెట్టి యేసుప్రభు నిరాకరించినప్పుడు అదేమైంది తెలుసా? ఉద్దేశపూర్వకంగా నిరాకరించేందుకు భ్రష్టులు అవుతున్నారు. ఆత్మలో భ్రష్టులు అయిపోయినప్పుడు వాళ్ళకు నువ్వు సువార్త చెప్తే పని చేయదు. సువార్త చెప్తే పని చేయదు. భ్రష్టులు అయిపోయినప్పుడు నువ్వు వాళ్ళ జోలికి పోకుండానే నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు. మనుషులు ప్రభువుని అంగీకరించకపోవడం అనేది వేరు. ఇప్పుడు ఈ 21st సెంచరీలో వ్యతిరేకించడం పెరిగింది. ఇది వ్యతిరేకించడం మొదలుపెట్టి ఏమైంది? ప్రపంచం అంతటా ఒబామాతో విస్తరించింది. ఇది మన పీరియడ్ నుంచి 15-16 సంవత్సరాల నుంచి ప్రభువు బిడ్డల్ని, ప్రభు సేవను, ప్రభువును ద్వేషించటం మొదలుపెట్టడం పెరిగిపోయి హాని చేయటం, చంపేయటం కాడ దారితీసింది. ఇది రెండవ రాకడ సూచన. కారణం ఏంటి? లోకంలో పాపం విస్తరిస్తే కృప పనిచేస్తుంది రక్షణ పొందడానికి. ఇప్పుడు పాపము అంటే ఎప్పుడు? తెలియనప్పుడు సువార్త. ఇప్పుడు సువార్త పఠించబడిన తర్వాత పాపం విస్తరించే స్థలాలు కాదు, ఇక భ్రష్టత్వం విస్తరించిన భూమి. కాబట్టి భ్రష్టత్వములో సువార్త అంగీకరించబడదు. అంగీకరించబడక సువార్తను కలిగి నమ్మిన వ్యక్తులకు వ్యతిరేకత బయలుదేరుతుంది. ఈ భ్రష్టత్వానికి అప్పగించబడే వ్యక్తులు తెలిసి తప్పు చేసేవారు ఉంటారు. ఈ భ్రష్టత్వం కలిగిన వ్యక్తులలో సాతాను కనపరిచే బలం ఉంటుంది. కాబట్టి నీ హాని చేస్తారు. ఆ డేస్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆ డేస్లో మనం ఉన్నాం. కాబట్టి యేసుప్రభు రాకడ దగ్గరలో రావటం ఉంటుంది. ఏది క్రీస్తు విరోధాత్మ మనుషుల్లో ఉండి జయించడం జరుగుతూ ఉంది. బాహ్యం కనబడే యుద్ధాలు. యుక్రెయిన్ రష్యా వార్ 4 ఏళ్ళలో జరుగుతూ ఉంది. హమాస్ ఇజ్రాయేల్, హైతు ఇజ్రాయేల్, హెజ్బుల్లా ఇజ్రాయేల్, ఇరాన్ ఇజ్రాయేల్, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఇండియాకి జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ వెనక టర్కీ లాంటి దేశాలు ఉన్నాయి. పరోక్షంగా తెలియకుండా చైనా వెపన్స్ ఉన్నాయి, చైనా సపోర్ట్ ఉంది. ఒక విధంగా చైనా పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం ఆడేది, టర్కీ పాకిస్తాన్ యుద్ధం ఆడేది. అమెరికా కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంది. ఎందుకు ఉంది? ఆసియా దేశాల్లో బలమైన దేశాలు రష్యా, చైనా, ఇండియా. ఈ పెద్ద దేశాలు, జనాభాలో పెద్ద దేశాలు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉంది ఆసియాలోనే. పెద్ద ఖండం ఇది, పెద్ద దేశాలు. అమెరికా మూలకు ఉంటుంది. రేపు దానికి ఒంటరిగా ఈ 3 కలిస్తే, చైనా రష్యా కలిస్తే కూడా కష్టమే. దేవుడు ఉంటే ఈజీ. దేవుని విడిచిపెట్టిన కంట్రీకి ఎంత బలం ఉన్నా కష్టమే. బలం లేదా గొలియాతుకి? చిన్నవాడు కాదా దావీదు? దేవుడిని తోడైనందుకు ఈజీగా గెలిచి. ఇజ్రాయేల్ దేశం చిన్నదే కదా, చుట్టూ దేశాలు తెలవడానికి కారణం ఏంటి? దేవుడు తోడైనందుకు. వాళ్ళ సొంత బలంతో, సొంత శక్తితో కాదు అది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చేయబడ్డ పితలో చేసేబడ్డ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని మరి మీరు కారణం ఏదో ఉంటుంది. కానీ అసలు దేవుడు లేకున్న వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు జయిస్తారని గ్యారంటీ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? దేశం, వాళ్ళ దేశం ప్రపంచంలో ఆధిపత్యం, అగ్రస్థితి కావాలి. కానీ అగ్రస్థితి అమెరికాకు ఉండదు. ట్రంప్ ఇవాళ వచ్చి రేపు ఉంటాడా? ట్రంప్ 4 years ఉంటాడు, తర్వాత ఉంటాడా? ఉండడు. ఇదొక అవకాశం ఆయన పీరియడ్లో. కానీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు ఏమవుతుంది? తన దేశాన్ని బాగా చేసుకునే నిర్ణయాలు తీసుకుంటుండు. కానీ దానివల్ల ప్రపంచంలో ఉన్న అగ్రస్థానం అనేది కోల్పోతుంటాడు. అగ్రస్థానం కోల్పోద్ది. చూడండి, గమనించండి. 6 సార్లు నేను ఇజ్రాయెల్ దేశం పోతే మొదటి 5 సార్లు కూడా అమెరికా డాలర్కి వాల్యూ ఉంది ఇజ్రాయెల్లో. 6వ సారి పోయినప్పుడు ఇజ్రాయెల్ కరెన్సీ అడిగారు, అమెరికా కరెన్సీ ఇష్టపడలే. 6వ సారి పోయినప్పుడు ఎవడని క్రాస్ చేసుకుంటూ ఒప్పుకోలే, ఎవడని ఆరాధన చేస్తే ఒప్పుకోలే, ఎవడని బైబిల్ పట్టుకుని పడితే ఒప్పుకోలే. వాళ్ళు చూపించే స్థలాలన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ స్థలాలు చూపెట్టారు, యేసుప్రభు సమయ స్థలాలు చూపెట్టలే. కారణం ఏంటి? న్యూ టెస్ట్మెంట్కి, యేసుప్రభుకి, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కుదుర్చుకుంది. ఎందుకు వ్యతిరేకంగా తయారైంది? బైడెన్ హమాస్తో ఇజ్రాయెల్ జరిగిన యుద్ధంలో అమెరికా గవర్నమెంట్, బైడెన్ గవర్నమెంట్ హమాస్ సపోర్ట్ చేసింది, ఒబామా ప్రేరణ.
ఆ సంగతి ఇజ్రాయేల్ గ్రహించి ఏం చేశారు, చర్చెస్లో బైబిల్ సంబంధించిన స్థలాలు చూపెట్టే చర్చెస్లలో ఉన్న ఈ ఆర్థడాక్స్ పాస్టర్స్, బిషప్స్ ఉన్నారు. వాళ్ళని కొట్టారు, సంఖ్యలు వేశారు, జైల్లో వేశారు, కేసులు పెట్టారు, సిలువలు పడగొట్టారు. హోలీ సపర్కర్ చర్చ్ అని యేసుప్రభు సమాజ స్థలం ఉండే స్థలం, అటువంటి పెద్ద క్రాస్, దాన్ని పగడగొట్టేశారు. యేసుప్రభు ఆరోహమైన స్థలానికి లాకేశారు, ఆ గోపురానికి. యేసుప్రభు స్థలాలు ఏమీ చూపెట్టలే. వ్యతిరేకత ఇజ్రాయెల్లో యేసుప్రభు వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు యేసుప్రభును వ్యతిరేకించడం ఎక్కువైందో యుద్ధాలు సమీపంగా వచ్చేయాలి. యుద్ధాలు సమీపంగా వచ్చినాయి. మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం వాతావరణం మారింది. ఇజ్రాయెల్ కూడా యేసుక్రీస్తు ప్రభుని క్రిస్టియన్ వ్యతిరేకించారు. జూయిష్ క్వార్టర్స్ అని, అర్మీనియన్ క్వార్టర్స్ అని, ముస్లిం క్వార్టర్స్ అని, తర్వాత ఇంకో క్వార్టర్స్, 4 రకాల క్వార్టర్స్ ఉన్నాయి. దాంట్లో మేము ఎప్పుడు పోయినా జూయిష్ క్వార్టర్స్ కూడా పోయేది, దాని ద్వారా పోతుంది అయితే. కానీ ఇప్పుడు జూయిష్ క్వార్టర్స్ కింద మనల్నే కాదు, తెల్లోళ్ళు కూడా రాయట్లేదు. క్రిస్టియన్ అంటే రానిట్లేదు. పిల్లలు కూడా రాళ్ళతో కొడుతున్నారు. అట్లాంటి మాత్రం క్రైస్తవం అంటే యూదులే వ్యతిరేకిస్తారు. అట్లాంటి పరిస్థితి యూదుల్లోనూ అన్న దేశాల్లోనూ అన్నిట్లో వస్తుంది. అయినా కానీ క్రైస్తవ సమాజం ప్రపంచంలో ఒత్తిడి చేయబడింది. ఇజ్రాయేల్ కూడా బలత్కారంగా అనపబడటం, ప్రపంచంలో క్రైస్తవులు అనపబడటం జరిగింది. ప్రపంచంలో ఎక్కువ ఏ విశ్వాసం గలవారు హింసించబడుతుందంటే క్రైస్తవులు. అన్ని రకాల విశ్వాసం గలవారు మీద పడి అంచిపారేసే క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులలో నుంచి ఏం రావాలి? ఇప్పుడు ఓరల్ రాబర్ట్స్లు రారు, బిల్లిగ్రాములు రారు, డీజే దినకలు రారు. అంటే యోసేపు వంటి వారు రారు, మోషే వంటి వారు, దానియేలు వంటి వారు రారు, ఎలీషా వంటి వారు వస్తారు. అది లాస్ట్ పీరియడ్. కాబట్టి వెనకదొక్కబడటం, చివరి ఉద్యమానికి గొప్ప ప్రవక్తలు లేవనెత్తాడు. నేనేమంటానంటే ఆ ఎండ్ టైంలో యూదుల్లోంచి ఏర్పరచుకొని లేపటమే స్త్రీలు పురుషులు కాదు, అన్యజనులను సంఘాలు కూడా లేపుతాడు. ఆ లేపే అనేక సంఘాలలో లాస్ట్ డేస్ మినిస్టర్ సంఘం కూడా ఒకటి. కాబట్టి దీనికి స్తోత్రం. సంఘముగా ఉండే నీ విషయంలో దేవుడికి గొప్ప ఆలోచన ఉంది. వాక్యం నేర్చుకునే కొద్దీ నీకు కొంత సంగతి అర్థమైంది. ఆ ప్రకారమే నువ్వు దేవుని అడుగుతావు. నువ్వు అడిగేది నీకు తెలిసిన వాక్యాన్ని బట్టి దేవుని అడుగుతావు. దేవుని గురించి, దేవుని విధానాల గురించి, దేవుడు అనుగ్రహించే వాటి గురించి నీకేమి తెలుసో అవి అడుగుతావు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంఘములో దేవుడు మహిమపరచబడటానికి నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు అని ఒక ప్రణాళిక ఉంది. ఈ సంఘానికి దేవుడు చేసే వాగ్దానాలు పోషణ గురించి ఉన్నాయి, భద్రత గురించి ఉన్నాయి, సంరక్షణ గురించి. దేవుని చేత నిర్వహించబడే వాగ్దానాలు ఉన్నాయి, దేవుని చేత కాపాడబడే వాగ్దానాలు ఉన్నాయి, దేవుని చేత పోషించబడే నిర్వహించబడటం వేరు, పోషించబడటం వేరు, కాపాడబడటం వేరు. ఈ 3 వాగ్దానాలు ఆ దినంలో మనోహరమైన ద్రాక్షవరం నాకుడును సంఘం. ఇది ఎండ్ టైం చర్చ్, ఇది లాస్ట్ డేస్ చర్చ్, ఇది చివరి దినాలు ఉండే చర్చ్. ఇది యెహోవా నగరిని కాపు చేయొచ్చు. కాపు అంటే నిర్వహించటం. ప్రతిష్ట నీరు కట్టుతున్నాను, పోషించటం. ఎవడు దీనిపై రాకుండా దివరాత్రులు కాపాడటం అంటే నేను ఎవడు టచ్ చేయకుండా, దయ్యం టచ్ చేయకుండా, దుష్ట మనుషుడు టచ్ చేయకుండా, నేను తాకుండా, నీ జీవితాన్ని హాని చేయకుండా కాపాడబడటం. ఆత్మను కాపాడటం ఉంది, శరీరాన్ని కాపాడటం ఈ వాగ్దానంలో ఉన్నది. దాని కింద ఏముందంటే దాంట్లో గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలిచినట్లయితే హాని చేయడానికి, నాలో క్రోధం లేదు కానీ అగ్ని వలె దిగి వచ్చి దహిస్తాడు. జడ్జిమెంట్. ఎండ్ టైం చర్చ్ ద్వారా దేవుడు కాపాడబడటం, పోషించబడటం, నిర్వహించబడటం దేవునితోటి. దానితో పాటు జరిగేది ఏందయ్యా అంటే దీనికి ఉన్న దాని అవసరమైతే దహించి పారేస్తాడు. ఇవి ఉన్నాయి, నీకు తెలుసు, దీన్ని అడుగుతావు. తెలిసిన ప్రకారం దేవుని అడుగుతున్నావు, అడుగుతావు. కానీ దేవుని ప్లాన్లో ఏముంది తెలుసా? నీకు తెలిసిందే నువ్వు అడుగుతున్నావు, అంతవరకే కాదు. నీకు తెలియనిది ఆశ ఉండి చెప్పుకోవడానికి వీలు అని ఊహించేటివి ఉంటాయి. ఆ ఊహించే దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తా అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏది అంచనా వేయలేవో దేవుడు నీ విషయంలో అంత గొప్ప ఆలోచన కలుగున్నాడు. కాబట్టి లాస్ట్ డేస్ మినిస్టర్స్ ద్వారా భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడు నీకు ఊహ కూడా అందదు. నీకు తెలిసింది, బోధించబడింది 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంది, అది కాదు. అది కొంచెం. దేవుడు నీళ్ళు నివసించే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నేర్చుకున్న దాని మీద నువ్వు ఆలోచిస్తుండగా లోతైన ఆలోచనలు ఉన్నతమైన దేవుడు ఇస్తాడు, శక్తివంతమైన.
జ్ఞానయుక్తమైనవి, సాధారణ ప్రజలు నమ్మటానికి వీళ్ళని ఆలోచిస్తావు. ఆయన బయటికి చెప్పుకోవడానికి కష్టమైంది. అప్పుడు ఏం చేస్తావు? వాటిని విషయమే ఊహిస్తాం. కానీ దానికంటే దేవుడు ఎక్కువ చేయగలడు. చేసే ప్రణాళిక ఉన్నది. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, సంఘ జీవితం జీవిస్తున్న నీవు, సంఘ జీవితంలో సాధారణంగా చర్చికొచ్చి వెళ్ళిపోయేవారు ఉంటారు. ఈ చర్చికొచ్చి వెళ్ళిపోయేవారు రేపు పనులు కూడా బావచ్చు. చర్చికొచ్చి పోయే వాళ్ళు స్త్రీలు వచ్చి ఆరాధనలో పాల్గొని ఇంత కానికేసి ప్రార్థించుకొని వెళ్ళిపోయే స్త్రీలు ఉంటారు. రేపు పనికత్తులు కావచ్చు, రేపు పనివారు కావచ్చు, సహకారులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు. దేవుడు పరిశుద్ధాత్మతో ఒక టచ్ ఇస్తే నీ వాతావరణం మారిపోద్ది, స్పిరిచువల్ వాతావరణం మారిపోద్ది. స్పెత్విగిల్స్వర్త్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో ఉండి, ఆయన భార్య చర్చి పాస్టర్. ఈయన చేసే పని ఏంటంటే సెక్స్టన్, చర్చ్ అటెండర్ చేసే పని. చర్చి డోర్స్ ఓపెన్ చేయటం, విండోస్ ఓపెన్ చేయటం, బెంచెస్ శుభ్రం చేయటం, పులిపిట్ శుభ్రం చేయటం, స్విచ్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, తర్వాత డోర్స్ క్లోజ్ చేయటం, డోర్స్ తెరవటం. చర్చ్ అటెండర్ చేసే పనులన్నీ భర్త స్పితులు చేసేవాడు. కానీ ఇంట్లో భర్త భార్యకు, ఆ భార్య చర్చిలో ఆమె పాస్టర్. ఆరాధన నడిపించేది ఆమె, వాక్యం చెప్పేది ఆమె, ప్రేయర్ చేసేది ఆమె. ఓసారి పక్క టౌన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, రివైవల్ మీటింగ్స్ జరుగుతామంటే స్మితిగులతో ఆ మీటింగ్స్ పోతాను పోయాడు. ఆ మీటింగ్స్ జరిగిన అద్భుతం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. భాషలు మాట్లాడుతున్నాడు, బాగుంది. ఆయన చర్చికి వచ్చాడు. సండే వచ్చింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్పలే, భార్య కూడా చెప్పలే. సండే చర్చికి రాగానే తలుపులు తెరిచిండు, శుభ్రం చేసిండు, అన్నీ సదిరిండు, కర్టన్స్ గిట్టన్స్, చైర్స్ గీర్స్ పులిపెట్టి అంతా శుభ్రం చేసి రెడీగా ఉన్నాడు. వచ్చి బెంచ్లో కూర్చున్నాడు. వాళ్ళ భార్య వచ్చింది, ప్రార్థనతో ప్రారంభించింది, సంఘం వచ్చింది, ఆరాధన ప్రారంభమైంది. ఆరాధన ప్రారంభమై పాటలు పాడారు, కొయ్యరు వారు అంతా అయిపోయిన తర్వాత ఆయన భార్య పాస్టమ్మ వాక్యం చెప్పడానికి ట్రై చేస్తే ఆయన అక్కడి నుంచి ఆ పాప అన్నాడట భార్య, ఈరోజు నువ్వు కూర్చో, నేను ప్రసంగం చేస్తానట. భార్య ఆశ్చర్యపోయింది. ఈయన తలుపులు తెరిచి శుభ్రం చేసుడు తప్ప, తలుపులు వేసుడు తెరుచుడు తప్ప, కిటికీలు వేసుడు మూసుడు తప్ప, తెరుచుడు తప్ప ఈయన ఇంకేమి రాదు, చదువు కూడా ఎక్కువ లేదు, ఈయన ప్లంబరు ఉద్యోగరీత్యా. అట్లాటోడు ఈయన లేచి ప్రసంగం చేస్తున్నాడంటే ఏం ప్రసంగం చేస్తాడు అని మా ఆశ్చర్యంగా చూస్తే సరే చెయ్యి అన్నదట. లేచి నిలబడి ఆయన మీటింగ్స్ పోయినప్పుడు ఎట్లా పరిచయం పొందుకున్నాడో, ఆయన ఎక్స్పీరియన్స్ ఏందో ప్రసంగంలాగా, సాక్ష్యంలాగా కొద్ది నిమిషాలు చెప్పి, ఈ పరిశుద్ధాత్మ మీకు ఎంతమందికి కావాలన్నాడు. చర్చలు కూడా నవ్వుకురట ఫస్ట్. ఆయన లేచి మాట్లాడుతుంటే ఏదో ఉంది ఆకర్షణ, ఏదో ఉంది పవర్ ఈయన దగ్గర అన్నట్టుగా చూస్తారు ఆశ్చర్యంగా. చివరికి చేసి నాలాగా మీ పరిశోధనలు ఎంతమందికి ఆశ ఉందంటే అందరు చేతులు ఎత్తారు. లేచిలో పడితే 50 మంది పరిశోధన. లాస్ట్ సండేకి స్పితికులతో పోలికే లేదు, సంబంధమే లేదు. హోలీ స్పిరిట్ ద్వారా దేవుడు ఒక టచ్ ఇస్తే ఈ సండే ఉన్నట్టు నెక్స్ట్ సండే ఉండవు, ఈ సండే ఉన్నట్టు నెక్స్ట్ సండే ఉండవు. నా జీవితం అట్లా ఇది. హోలీ స్పిరిట్ టచ్ తోటి ఈరోజు సాయంత్రం వరకు నా లైఫ్ వేరే. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నేను ఏకాంతం ముందు ప్రార్థన చేసుకొని పరిచయం పొందుకొని వచ్చిన తర్వాత ఆ లైఫ్ వేరే, పోలిక లేదు. ఒక్కరోజు ఒక గడియలో అసలు ఆ జీవితానికి ఈ జీవితం సంబంధాలు అంత డిఫరెన్స్ తెలుస్తుంది. దేని మహిమ కలగా. కాబట్టి లాస్ట్ డేస్ మినిస్టర్స్ విషయంలో ఆ టచ్ ఇస్తాడు. ఇంతవరకు నువ్వు రక్షణ పొందిన నీలో ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది, అది దేవుడు పెట్టి, నీ సొంత ఆలోచన కాదు. అదే నెహెమ్యా, నా పితరులు సమాధుల స్థలం ఉండే పట్టణం పాడై ఉండగా నాకు విచారం ఉండకపోతే ఏముంటుంది, ఆ పట్టణాన్ని కట్టడానికి నాకు సెలవిమ్మని చెప్తే రాజు రాని సెలవిస్తే కొందరు నేసుకొని బయలుదేరి రాజు దగ్గర అధికార పత్రికలు, సెలవు పుచ్చుకున్న పత్రికలు తీసుకొని యూదయా దేశానికి యెరూషలేముకి వెళ్ళిండు. ఆయన యెరూషలేము పోయి గాడిద ఎక్కి రాత్రి వేళ పోయి తిరుగుతున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, నెహెమ్యాను నేనును నాతో కూడిన కొందరును లేచితిమి. రాత్రి యెరూషలేముకి వచ్చాడు. శూషణ పట్టణం విడిచిపెట్టి యెరూషలేముకి వచ్చాడు, రాజు దగ్గర సెలవు పుచ్చుకొని. ఎందుకు వచ్చాడు? యెరూషలేము పట్టణం పాడై ఉండగా ఆ పట్టణాన్ని ప్రాకారాన్ని కట్టడానికి వచ్చాడు. ఇది మంచి ఆలోచన. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన యెరూషలేము పట్టణ ప్రాకారం కట్టాలని, యెరూషలేము యొక్క పట్టణమును కట్టాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎవరిచ్చిరట? నా హృదయములో దేవుడు పుట్టించిన ఆలోచన. యెరూషలేము మహారాజా పట్టణమును కట్టడానికి, ఆ పట్టణం యొక్క ప్రాకారం కట్టడానికి దేవుడే నెహెమ్యా హృదయంలో ఆలోచన పుట్టించాడు.
ఈ ఆలోచన నెరవేర్చటానికే శూషణ పట్టణంలోని అర్థశస్త రాజు దగ్గర సెలవు పుచ్చుకొని వచ్చి యెరూషలేములో ఆయన చేయబోయే పనిని రాత్రి వేళ గాడిద ఎక్కి కొండతో వెళ్ళి ఆ పట్టణ ప్రాకార గుమ్మములను గోపురములు అన్నిటి చూసి వచ్చాడు. పని మొదలుపెట్టాడు. ఆ గ్రంథములో అధికారులు ప్రధానులు దేవుని పనిని చేయ ఇష్టపడలేదు అని ఉంది. అదే గ్రంథములో ప్రజలు దేవుని పని చేయ ఇష్టపడిరి అన్నాడు. శేషముగా మిగిలిపోయిన యూదయా దేశంలోని యెరూషలేము పట్టణంలోని ప్రజలకి పట్టణము ప్రాకారము పట్టణం కట్టడానికి నెహెమ్యా హృదయాన్ని ప్రేరేపించినట్టుగా నాయకుడు ప్రజల హృదయాన్ని కూడా ప్రేరేపించగా వారు యెహోవా పని చేయడానికి పూనుకున్నారు అని బైబిల్ చెప్తుంది. 52 దినాల్లో పట్ట ప్రాకారం కట్టడం కట్టి ప్రతిష్ఠించడం జరిగిపోయింది. వారి హృదయాలను ప్రేరేపించింది. దేవుని పని చేయటానికి హృదయాల్లో ఆలోచన పుట్టించింది దేవుడు. దేవుడికి భూమి మీద పని ఉన్నది. ఆ పని జరిగించుకోవటానికి పనివారులుగా ఉండటానికి ఏర్పరచుకున్న స్త్రీ పురుషులకు ఆలోచన ఇచ్చేది ఆయనే. నీ హృదయంలో విశ్వాసగా, విశ్వాస స్త్రీగా, పురుషుడిగా, యవనస్తుడిగా, వృద్ధుడిగా, అభిప్రాయం గల వ్యక్తులుగా నేను మందిరంలో ఏదో ఒక పని చేయాలా, సంఘములో ఏదో ఒక పని చేయాలా, ఉపవాసముతో సేవించే వారితో కలిసి ప్రార్థించటమా, గ్రామాలకు వెళ్ళి ప్రకటించే వారితో ప్రకటించటమా, భౌతిక పనులు చేయటమా అనేది నీ హృదయంలో అబ్రాహాము రాజు ఆలోచన పుట్టించలేడు. ప్రారంభం నుంచి కూడా సంఘానికి పెద్దలుగా ఉన్న వ్యక్తులు వాళ్ళు కలిసి కొన్ని పనులు చేశారు, వారు నిద్రించారు. వారి హృదయంలో ఆలోచనలు పుట్టించింది దేవుడే. ఆ పని చేయటానికి పురికొల్పింది దేవుడే. కానుకలు ఇవ్వటం పురికొల్పి దేవుడే. ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయటానికి మోషే ప్రకటించిన తర్వాత ఇశ్రాయేలు హృదయాల్ని యెహోవా ఎవరి మనసులను రేపెనో ప్రేరేపించినో వారి ఉదయమున ప్రతి ఉదయం తీసుకొచ్చి కానుకలిస్తున్నారు. దేవుడు వారి హృదయంలో కానుకలు ఇవ్వాలని ప్రేరేపణ ఇస్తే ఆలోచన పుట్టిస్తూ తీసుకొచ్చిస్తున్నారు. దేవుడు స్త్రీల చేత ఒడికించాలో కొన్ని విషయాలు తెరలంటే వాళ్ళు ఆ పని చేశారు. ఇంకేదో పట్టుకరాలో తుమ్మకర్రనంటే వాళ్ళ హృదయాలను దేవుడు ఆలోచన పుట్టిస్తే పట్టుకొచ్చారు. బంగారం ఇయ్యాలని చెప్పి ప్రేరేపిస్తే వాళ్ళు పట్టుకొచ్చారు. వెండి ఇయ్యాలని ప్రేరేపిస్తే తీసుకొచ్చారు. చర్చి శుభ్రం చేయాలని లేవీలకు చేస్తే లేవీలు శుభ్రం చేసుకుంటూ పోయారు. మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినం నుంచి కొద్ది రోజులు శుభ్రం చేసుకుంటూ పోయారు. కాబట్టి దేవుని సేవ విషయంలో భౌతికమైన సేవన, ఆత్మసమైన సేవన గతంలో చేసిన వారు కానీ ప్రస్తుతం చేస్తున్నవారు కానీ ఎవరి హృదయాల్లో ఆలోచన పుట్టదు. నీ హృదయంలో ఆలోచన పుట్టదు. నీ ఆలోచన అయితే నువ్వు చేయలేవు. నువ్వు ఏదైనా దేవుని కొరకు సంఘములో పని చేయగలుగుతున్నావంటే నీ హృదయంలో దేవుడు ఆలోచన పుట్టించాడు అని నువ్వు గుర్తుపెట్టుకో. మనుషుల వల్ల కలిగేది కాదు. చేస్తున్న వారిని సేవకుడు గుర్తించి కొంచెం ప్రోత్సాహపరచడం తప్ప ఆలోచన పుట్టించడం అనేది దేవుడు చేసినట్టుగా హృదయాలలో సేవకుడు చేయలేడు. మీ తల్లిదండ్రులు కూడా యవనస్తులు ఒకవేళ పురికల్పి మందిరములు ఈ పని చేయిపో, దేవుని ఆలయంలో ఈ పని చేయిపో అంటే కూడా రాదది. నీ కుమార్తెలో నీ కుమారులో ఒక ఆలోచన దేవుడు పుట్టించినకు తల్లిదండ్రులు వద్దన్న వచ్చి చేస్తారు. దేవుడు పుట్టించిన ఆలోచన. నెహెమ్యా సమాధులు ఉండే స్థలాన్ని కట్టడానికంటే యెరూషలేము పట్టణం దాని ప్రాకారాన్ని కట్టడానికి చింతాక్రాంతుడై ఉన్నాడు. మనోదుఃఖంతో ఉన్నాడు. ఉపవాసం ప్రార్థన చేశాడు. రాజు గుర్తించి నీకు వ్యాధి ఏమీ లేదు కదా అంటే వ్యాధి ఏమీ లేదు. మరి ఏంటి దుఃఖముఖము అంటే నా పితరులు సమాధులు ఉండే స్థలం పట్టణం నాశనమైపోయింది, అగ్నితో తగలబెట్టబడింది. ఆ ప్రాకారం నేను కట్టాలను సెలవిస్తే నేను ఎట్లా మౌనంగా ఉంటా, ఎట్లా బాధకుంటా? ఎన్ని దినాలు పట్టింది? ఇన్ని దినాలు వెళ్ళాడు. అట్లనే దేవుని సేవకులైన వారికి కానీ బాధ్యత గల వ్యక్తులకు కానీ పని చేయుచున్న యవనస్తులు కానీ పని చేయుచున్న స్త్రీలు కానీ పని చేయుచున్న పెద్ద మనుషులు కానీ పని చేయుచున్న బిలీవర్స్ కానీ బైబిల్ చెప్తున్న నీ చింత యావత్తు దేవునిపై ఏమన్నాడు? ఎంత దేవునిపై చేసినా దేవుని పని గూర్చే చింత నీకు ఉంటుంది చూడండి, అది దేవుని వల్ల కలిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28-29 వచనాలు చూడండి. పౌలు చెప్తున్నాడు ఆయనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి వ్యక్తిగతంగా, శివార్త నిమిత్తం. అవన్నీ కాక సంఘములన్నిటిని గూర్చిన చింత గలదు. పౌలుకి చింత. సంఘం ఆయన స్థాపించాడు, ఆయన రక్తం ఇచ్చి కట్టిండు. ఆ సంఘం ఏమన్నా పౌలు? కానీ సంఘాల గురించి చింత నాకుంది, ఆ భారము
నాకు దినదినము కలుగుచు. డైలీ కూడా సంఘాల గురించి చింత, సంఘాల గురించి భారం అపోస్తలుడు పౌలుకు ఉంది. పౌలు మామూలు ఆర్డరీ పాస్టర్ కాదు, ఆయన గొప్ప అపోస్తలుడు. పరలోక దర్శనాలు ఉన్నాయి, విశేష ప్రత్యక్షతలు ఉన్నాయి, విశేషమైన సూచకులు, అద్భుతాలు, మాతకలు కనపరిచాడు. ఆయన మృతులు సజీవులుగా చేసిన వ్యక్తి. క్రీస్తు వల్ల అన్ని విషయాల్లో, ప్రేమించే విషయంలో, పరిశుద్ధ విషయంలో, ప్రయాసపడే విషయంలో, శ్రమపడే విషయంలో క్రీస్తులాగా అయిపోయిన వ్యక్తి. ఆయనకేముంది ఇంకా సంఘాల గురించి చింతుదట. పిలుపు ఏర్పాటున్న సేవకులందరూ కూడా కొంచెమైనా తమ సంఘాల గురించి, సంఘస్థుల గురించి చింత ఉంటుంది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనంగానా, ఎవడైనా తొట్టుపడినా నాకు మంట పుట్టదా, ఎవడైనా పడిపోయిందా నాకు మంట పుట్టదా, ఎవడ బలహీనమైనా బలహీన పుట్టదా ఉంటుంది. కాబట్టి ఆ చింత, ఆ భారం ఉంటుంది. ఆ భారాన్ని బట్టి సేవకుడు వివరిస్తాడు. ఆ భారాన్ని బట్టి ఉంటుంది. ఎవరు పెట్టేది ఇది? చింత. ఎవరు పెట్టేది ఇది? అది లేకపోతే నీతో కొంచెం పని కూడా జరగదు. ఏ బైబిల్ చెప్తుందో నీ చింత యావత్తు దేవునిపై మోపము, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మంచిది, నువ్వు ఎంత మోపినా నీకు చింత ఉంటుంది. ముఖ్యంగా సేవకులకు చింత ఉంటుంది, సంఘముల బాధ్యత గల వ్యక్తులకు చింత ఉంటుంది, సంఘములో పనిచేసిన స్త్రీ పురుషులకు చింత ఉంటుంది, దేవుని పనిని గూర్చిన చింత ఉంటుంది, దేవుని సంఘాన్ని గూర్చిన చింత ఉంటుంది. దేవుని సంఘములో సమాధానం ఉన్నట్లుగా, క్షేమం ఉండినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, ప్రభువు రాకడ కూడా సిద్ధపరచబడి ఎదురు చూసేటట్టుగా, ప్రభువు రాకడ చేత అంగీకరించబడే విధంగా సంఘాలు ఉండవాలని చెప్పి నీవు ఉంటున్న సంఘానికి వచ్చే భారం నీకు ఉంటుంది. నీ హృదయంలో భారం కలగజేసేది పరిశుద్ధాత్ముడు. దేవుడే నీకు ఆలోచన పుట్టిస్తాడు దేవుని పని చేయాలని. కాబట్టి ప్రవద పిల్లవారులారా, ఇర్మియాలో ఒక మాట ఉంది, నీ కట్లు తెంపేసి నిన్ను పోనిచ్చా, నువ్వు నా సేవ చేయనని చెప్పుచున్నావు అంటాడు యెహోవా. ఐగుప్తు చెరలో ఉన్న ఇజ్రాయెల్ని ఐగుప్తు కాడి విరగొట్టి ఇనుప సంఖ్యల నుంచి విడిపించి స్వతంత్రంగా చేసి, నువ్వు నా సేవకుడవు ఇజ్రాయేలు అంటే నీ సేవ చేయా అంటాడు. కాబట్టి కొంతమంది అంటారు, ఈ అన్నీ వద్దు పాస్టర్, నేను గుడికి వచ్చి పోతా అంటారు. గుడికి వచ్చి పోతా, కానీ ఏదో చేయగల సామర్థ్యం ఉంది, చేయాలన్న ఆలోచన ఉంది చూడు, అది నీది కాదు, దేవుడు. కానీ నువ్వేమో వెలపల వాటి బట్టి నువ్వేమనుకుంటావు, నేను చేయను అనుకుంటావు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చే ప్రేరేపణ, ఆయన ఇచ్చే ఆజ్ఞ, దాన్ని నీ లోపల నుంచి వచ్చే ఆలోచనను పక్కకు పెడుతున్నావు అంటే దేవుణ్ణి పక్కకు దూస్తున్నావు అని అర్థం. కొందరు అట్టి మనస్సాక్షిని త్రోసివేసిన వారై అని ఉంది. కానీ నీ మనస్సాక్షి ద్వారా దేవుడు నీకు ఇచ్చి ప్రతి ఆలోచన, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన, అది దేవుడు. అట్లు చేసే నువ్వు భౌతిక పనులు కానీ ఆలోచన బట్టి, భౌతిక పనులే నెహెమీ చేసింది, అక్కడ ప్రార్థనాపూర్వకంగా చేశాడు. నువ్వు చేసే వాటి చేసుకుంటూ పోయినప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ నీకు ఉంటుంది. ఇప్పుడున్నట్టుగా ఉండదు. నీ భౌతికమైన ఆలోచనలు, భౌతికమైన చరణ ఆలోచనలు ఉండవు. ఒక టచ్ ఇస్తాడు దేవుడు నీ జీవితాన్ని, నమ్మకత్వాన్ని చూసి నీ సామర్థ్యంలో మార్పు వస్తుంది. నీ అభిషేకాన్ని బట్టి ఏమైతే ఎన్ టైంలో నువ్వు సర్వైవ్ అవుతావు, అన్ని పరిస్థితులు నువ్వు అధిగమిస్తావు, అన్నిటి నెరవేర్చి ప్రభు రాకడలో మహిమ పొందుకొని ఎదురు నిలబడటానికి శక్తిమంతుడు అవుతావు. కాబట్టి పిల్లలారా, సంఘంలో రకరకాల పనులు ఉంటాయి. నేను ఆరంభం సంఘ పెద్దలు చూస్తే ఆ టైంలో, ఒకే టైంలో కాదు, ఒక టైంలో కొందరు పని చేసుకుంటూ పోతారు. ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇంకా కొత్త వాళ్ళు ఒకరిద్దరు తయారవుతారు. నెక్స్ట్ వాళ్ళు అన్నట్టు వాళ్ళు తయారైన తర్వాత వాళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇంకోళ్ళు తయారవుతారు. అట్లే తయారయ్యే వాటిలో భాగంగా కరోనాకు ముందు నుంచి కూడా చర్చిలో యూత్, ఒకవైపు స్త్రీలు, ఒక ఎల్డర్స్ మారాలని ఆ తలంపు దేవుడు నాకు పుట్టిస్తే నేను మారినా, నన్ను కూడా మార్చలే. పరిశుద్ధాత పొందాలి అడిగని చెప్పి నా తలంపు పుట్టించుండు, నేను అడిగినా పొందుకున్నా. ఎవడు నా మీద పరిశోధనని చేతులు పెట్టలే. దేవుని సేవ చేయాలనే బలమైన ఆలోచన పుట్టింది. 5 సంవత్సరాలు ఇక్కడ రాకముందు మా ప్రాంతంలో, మా జిల్లాలో సేవ చేసిన. సంపూర్ణ పరిచయాలను దేవుడు చెప్పాడు కనుక ఆయన మాటకు ఆలస్యంగానే విధేయత చూపిన. చాలా వరకు ఏమో దేవుడు నా హృదయలో పుట్టించిన ప్రకారమే నేను పనులు చేసుకుంటూ పోతున్నా. ఎవరు చెప్తే చేసారు, ఏ సంస్థ చెప్తే చేసారు, ఎవరు నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించి ఎవరు లేడు. దేవుడు పెట్టిన ఆలోచన. నువ్వు ఏమన్నా చేయాలని తలం పుట్టిందంటే దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన, విశ్వాసంలో దేవుని పనిచేయటానికి ఇచ్చిన ఆలోచన, అది విశ్వాస సంబంధమైంది. ఆ విశ్వాసయుక్తని ఆ ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చడానికి బలముగా చేయమని 2వ తెస్సలోనికపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. నేను నిశ్చితంగా నేను కూడా కొన్ని విషయాలు ఉంటాయి. నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటికీ ఉండేది 2 బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చెప్పటం, అవసరం ఉన్నది ప్రార్థన చేయటం.
ఇంతకు మించి నేను ఏది ఇష్టపడా. ఈ రకంగా నాకు ఇంతవరకే ఇష్టపడే స్వభావం నాకు ఎందుకు ఉంది అంటే అది బైబిల్లో సేవకులకు ఉంది. భోజనం దగ్గర వివాదం వచ్చినప్పుడు మేము దేవుని వాక్యం ప్రకటించడం మానేసి మీకు బొల్ల దగ్గర పరిచయం చేయటం యుక్తం కాదు, మళ్ళీ 7 మనుషులను ఏర్పరచుకోండి, మేమైతే ప్రార్థన చేయటం యందు వాక్య పరిచర్య యందు ఎడతెక్క ఉంటున్నారు. ప్రార్థన చేసుకోవటం, వాక్యం చెప్పటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చెప్పటం. బైబిల్లో ఉన్న సేవకులు అంతకే పరిమితమయ్యారు. ఆ స్వభావం నాకు దేవుడు పుట్టించడు కనుక అంతవరకు నాకు అభ్యాసం చేయబడదు. బైబిల్ చదువుకోకుండా ఉండలేను, ధ్యానించకుండా ఉండలేను, ప్రార్థన చేసుకోకుండా ఉండలేను, వాక్యం చెప్పకుండా ఉండలేను. ప్రార్థించడం యందు వాక్య పరిచయం ఎడతెక్కకుండా అంటే రాత్రి పగలు మాట్లాడతా. రాత్రి పగలు వాక్య పరిచయం చేయమంటే చేస్తా, మీతో కలిసి ఆల్రెడీ పెట్టుబడి చేయమంటే చేస్తా, రాత్రి అంత ఉండమంటే ఉంటా. ఒక రాత్రి అయిపోయి 2వ రాత్రి ఉంటా. మీరు చూడండి, ట్రై చేయండి, నాతో ఉంటానికి ట్రై చేయండి, ఉంటా. అది తప్ప వేరేది వస్తాడు రాదు. మరి దాంతో పని అయిపోతుందా? దాంతో సంఘం నడుస్తుందా? దాంతో గ్రామాల సంఘాలు నడుస్తాయా? దాంతో భౌతిక పనులు జరుగుతాయా? దాంట్లో డెకరేషన్ జరుగుతాయా? దానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మోగుతాయా? దాంట్లో ఏర్పాట్లు వస్తాయా? దాంట్లో భౌతిక పనులు జరుగుతాయా? చర్చ్ క్లీనింగ్ జరుగుతుందా? గార్డెనింగ్ జరుగుతుందా? గాస్పుల్ వర్క్ జరుగుతుందా? వెహికల్ జరుగుతాయా? నేను ప్రార్థన చేసుకుంటుండి బైబిల్ చదువుతా అన్నీ అవుతాయా? ఎవరైతారు? ఆ పనులు జరగడానికి ఎవరో ఒకరు దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. నేను డ్రైవింగ్ చేస్తా, నేను ఈ పని చేస్తా, నేను బండ్లు మెయింటైన్ చేస్తా, సర్వీసింగ్ చేస్తా, నేను గ్రామాల్లో పోతా. స్త్రీలకు ఉపవాస కుడికలు పురుషులు చేయరు. ఇక్కడ ఎట్లా చేస్తారో స్త్రీలు గ్రామాల్లో అంతే. నేను పోతా. స్త్రీలు ఈ విధంగా జరగటం వల్ల ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, ఆయన పని జరిగింది. అప్పుడు ఏం చేస్తాం? మీకు కలిగిన ఆలోచన మీరు చేయటానికి పోయినప్పుడు నేను సమ్మతించాలా, సంతోషించాలా, ప్రోత్సాహపరచాలా, మీకు ఆటంకం ఉండడానికి వీల్లేదు. అది పరిస్థితి. చూడండి, అట్లయితే పనులు అవుతాయి, అట్లయితే ఇది విధానం. అది దీన్ని ఏం కనబడుతుంది? నీకు అదృశ్యంగా ఆలోచిస్తే దేవుడు పనిచేస్తున్నాడు. స్త్రీలు చేసే పని స్త్రీలు చేస్తున్నారు, యవనస్తులు చేసే పని యవనస్తులు చేస్తున్నారు, పెద్దలు చేసే పని పెద్దలు చేస్తున్నారు. దీంట్లో వాక్య సేవకులు చేసే వాళ్ళు ఉన్నారు, వాక్య సేవ చేస్తున్నారు. దీంట్లో సంఘాలు నిర్వహించడం వాళ్ళు సంఘాలు నిర్వహిస్తున్నారు. సంఘ కార్యక్రమాలు నిర్వహించడం వేరు, ఓన్లీ వాక్యం చెప్పడం వేరు. సంఘ బాధ్యతలు పెద్ద మనుషులు నిర్వహించడం వేరు. వాళ్ళు వాక్యం చెప్పరు, వాళ్ళు ఏం చేస్తారు? బాధ్యత నిర్వర్తిస్తారు. కొందరు ఆర్థిక విషయాలు చూసుకుంటారు, భౌతిక పనులు చేస్తారు, రకరకాలుగా పనులు ఉంటాయి. ఇవన్నీ ఆ హృదయాల్లో దేవుడు ఆలోచన పుట్టిస్తే చేస్తారు, వాళ్ళు చేసుకుంటూ పోతారు. కాబట్టి దీనికి స్తోత్రం. వాళ్ళు సంఘమునకు వచ్చిన ఆసక్తిని దేవుడు వారిలో పెట్టాడు. యేసు ప్రభు కూడా మందిరాన్ని పోయి శుభ్రం చేయడానికి కోపపడి కారణం ఏంటి? నీ ఇంటిని గురించిన ఆసక్తి నేను భక్షించుచున్నది. వాళ్ళే ఆటోమేటిక్గా చనిపోయిన ప్రదీప్ అబ్బాయి అశోక్ కొడుకు మొదలుకొని స్మిత్, ఆయన నరహరి గారి కొడుకు, వీళ్ళు 3 ఫ్రెండ్స్ ఆ కింద రూములు ఉండేటోళ్ళు. వాళ్ళని అన్నీ నా విషయంలో కనిపెట్టుకుంటూ కింద కూడా అల్లరి చేయలేరు, అట్లా చూసుకునేటోళ్ళు. ఆ వాతావరణంలో చర్చిలో ఆ పని మౌనంగా వాళ్ళు పనులు చేసుకొని ఆ విధంగా ఉండేది. నాకు ఆ రోజులో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. జాన్ వెస్లీ చిన్నప్పటి నుంచి ఉన్నాడు. ఏదైనా దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన ఫాలో అయితే నేను మనసులో సక్సెస్ అవుతా. కాబట్టి నీ హృదయం పవిత్రంగా ఉంచుకుంటే నీ హృదయాల్లో దేవుడు ఆలోచనలు పుట్టించండి. మీ హృదయంలో ఆలోచన పుట్టించినట్టుగా, పౌలు హృదయంలో ఆలోచనలు పుట్టించినట్టుగా కొత్త నిబంధన సంఘాలు కూడా హృదయంలో దేవుడు ఆలోచన పని చేయాలని ఆలోచనలు పుట్టిస్తాడు. దేవుని ప్రజలు దేవుని పని చేయ ఇష్టపడిరి, ఇష్టాన్ని పుట్టించేది వారి. కాబట్టి దేవునికి స్తోత్రం. యవనస్తులు కూడా సౌండ్ సిస్టమ్ విషయంలో, డెకరేషన్ విషయంలో, చర్చి క్యాంపస్ల పని విషయంలో నేను చెప్పలేదు వాళ్ళకి, నేను నియమించలే. వాళ్ళు చేసుకుంటూ పోయారు, నేను చూస్తున్నా, నాకు తెలిసిన కొంచెమైనా చూసుకుంటూ పోతాను. కాబట్టి నేను తయారు చేయటం అనేది ఉండదు, నన్ను మీరు తయారు చేయటం ఉండదు, ఎవరిని ఎవరు తయారు చేయటం ఉండదు. దేవుడే మిమ్మల్ని నిర్వహిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మీ హృదయంలో ఆలోచనలు పుట్టిస్తున్నాడు గుర్తించుకోవాలి. దేవుడే మీ జీవితాన్ని, మీ కుటుంబాలను నిర్వహిస్తున్నాడు. దేవుడే మీకు సంఘ జీవితాన్ని ఇచ్చాడు. దేవుడే మిమ్మల్ని ప్రార్థనపరులుగా చేశాడు. దేవుడే మిమ్మల్ని వాక్య సేవకులుగా చేశాడు. దేవుడే మేము పెళ్ళిళ్ళు చేసేవారుగా, చావులు చేసేవారుగా చేశాడు. దేవుడే మేము పండుగలు చేసేవారుగా ఉన్నారు. దేవుడే గ్రామ సంఘాలు నిర్వహించడానికి వారుగా చేశాడు. దేవుడే అకౌంట్స్ మెయింటైన్ చేసేవారుగా చేశారు. దేవుడే మిమ్మల్ని బ్యాంక్ పనులు చూసుకునే వారుగా చేశాడు. దేవుడే ఆడిటింగ్ చేయించడానికి మిమ్మల్ని ఏర్పరచుకోండి. దేవుడే
ప్రతి ఒక్కరు ఉపవాస ప్రాలు నడిపించి వస్తువులు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దేవుడే మిమ్మల్ని తయారు చేశాడు, దేవుడే ఆలోచనలు పెట్టి దేవుడే పని తీసుకుంటున్నాడని మీరు గుర్తించాలి. దేవుడు మన జీవితాల్లో పని చేస్తున్నాడు. ఆ పని చేసే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. యేసేపు అన్నాడు, మీరు నన్ను పంపలేదు, ఈరోజు అందరు బ్రతికేతోడుగా దేవుడు నన్ను పంపాడు ఐగుప్తు దేశానికి. మీరు పంపలేదు సహోదరులారా, బాధపడవద్దు, దేవుడు పంపాడు. ఆ డైరెక్షన్లో ఆలోచించు. యాకోబు నేను పుట్టి మొదలుకొని నేటి వరకు సత్యాంత వరకు ఏ దేవుడు నన్ను పోషించనో సమస్త పిల్లలు ఏ దేవుడు కాపాడానో అంటాడు. యేసేపుతో అంటాడు, ఆయన పోషించబడే తల్లిదండ్రులతో, పోషించబడేది కుమారులతో, పోషించబడుతుంది ఫైనల్గా యోసేపుతో. కానీ దేవుడు పోషించినట్టు ఆ డైరెక్షన్ నువ్వు ఆలోచించు. దేవునికి స్తోత్రం. మనుషులు బలహీనంగా కనబడవచ్చు, నీ చుట్టూన్నోరు బలంగా కనబడవచ్చు, నీకు వినపడే మాటలు వేరేగా ఉండవచ్చు, చెప్పబడే భావం అర్థం కావచ్చు. కొంతమందికి చదువు ఉంటుంది, అర్థం కాదు, ఎదుటోడు చెప్పేది అర్థం కాదు. కొంతమంది చెప్పేది పూర్తిగా చెప్పకపోతే మధ్యలోనే ఆ మొదటి మాటలు తీసుకొని జడ్జిమెంట్ ఇస్తారు. బలహీనలు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కొంతమందికి అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ అర్థం కావడానికి చదువు వచ్చిందా చదువు రాదా దానికి సంబంధం లేదు, దేవుడు కృపయాలి. బైబిల్ జ్ఞానం సంపాదించుకుంటే, సాధకం చేసుకుంటే లోక జ్ఞానం ఈజీ, పరలోక జ్ఞానం ఈజీ. దేవునికి స్తోత్రం. కాబట్టి వరల్డ్ గురించి, దేశాల గురించి, ప్రభుత్వాల గురించి ఎందుకు చెప్తానంటే కాలాలు గుర్తించడానికి చెప్తా. రెండవది, ఇట్లాంటి ఆలోచనలు హృదయంలో పుట్టే ఆలోచనలు, ఇట్లా పాజిటివ్ మెసేజ్ ఎందుకు చెప్తా అంటే ప్రభు వచ్చేంత వరకు మనం చివరి దినాలు ఉన్నాం కనుక నువ్వు చేస్తున్నది చేసుకుంటా పో, ఆగకుండా చేస్తున్న పనిని చేసుకుంటా పో అని అంటాం. చూడండి, దేనికి స్తోత్రం, దేని భయం కలగాక. కాబట్టి ప్రతి ఒక్కరు లాస్ట్ డేస్ మినిస్టర్స్ ఏదో ఒక పని సంఘంలో కలిగి ఉండాలా, ఏదో ఒక పని చేయాలి. మానవరీచి ఆలోచించొద్దు. దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలంగా నీ హృదయంలో దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు ఏది చేయాలని దేవుడు ప్రేరేపిస్తాడో నిస్సంకోచంగా దేవుని పని చేయండి. దేవుని పని నిస్సంకోచంగా చేయండి. అన్నిటికంటే గొప్పది మనం చేయాల్సింది ఆత్మల సంపాదన, ఇతరులని దేవుని దగ్గర నడిపించాలి. అది మెయిన్. ఏ సంఘము ద్వారా ఆత్మలు రక్షించబడతాయో ఆ సంఘం దేవుని దృష్టికి అనుకూలమైన సంఘం, దేవుడు ఏర్పరచుకున్న సంఘం. అటువంటి కృప దేవుడు నెహెమ్యాకు దేవుని పని చేయడానికి ఆలోచనలు ఇచ్చినట్టుగా దేవుని పని చేయాలన్న ఆలోచనలు యవనస్తులలో, స్త్రీలలో, పురుషులలో, పెద్దలలో ఆలోచన బలమైన ఆలోచించి బలమైన కార్యాలు చేయడానికి రేపు ఈ స్వభావం అనుసరించి భౌతిక పనులు చేసే మనం, స్టెఫెన్ ఫిలిప్పుల దాకా భౌతిక పనులు చేసే వాళ్ళు రేపు పరిశుద్ధాత్మల సూచకులు అద్భుతాలు చేసే వాళ్ళు అయ్యారు. ఆ విధంగా యేసుప్రభు వచ్చే మనము దేవుడు కనపరచు బలమును అనుసరించి సూచకులు అద్భుతాలు చేసే లాస్ట్ మినిస్టర్స్గా ఉన్నట్లుగా దేవుడు కృప దయచేయను గాక. ఆమేన్. లేచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. పాపిని కనికరించుటకు స్తోత్రం. నా పాపములన్నిటినీ యేసుక్రీస్తు నామమున క్షమించుటకు స్తోత్రం. యేసు ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచుటకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించుటకు స్తోత్రం. నా దేహము పరిశుద్ధాత్మ కాలంగా చేశావు నీకు స్తోత్రం. మాలో నివసించుచు నీ ఆలోచన మాకు తెలియజేసి నీ పనిని ఇష్టం పుష్టించి మాతో పని జరిగిస్తున్నది స్తోత్రం. వాక్య సేవ, ప్రార్థన సేవ, ఉపవాస ప్రార్థన సేవ, భౌతిక సేవ, రకరకాలుగా ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి ఆలోచన పుట్టించి జరిగిస్తున్న స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నన్ను కూడా వాడుకో, నాకు కూడా ఆలోచన దయచేయి. నెహెమ్యాకు భారం ఇచ్చావు, పని చేయ ఆలోచన పుట్టింపజేశావు. సంఘాలకు వచ్చే భారం పౌలుకి ఇచ్చావు, చింతనిచ్చావు. సంఘంలో బలహీనతలు ఉంటే చింతనిచ్చావు, తొట్టుబడ్డవంటే చింతనిచ్చావు. సంఘాలకు వచ్చి భారం ఇచ్చావు. ఆ విధంగా మాలో ప్రతి ఒక్కరికి ప్రభువా నీ సేవను కూర్చో భారం, నీ పనిని కూర్చో భారం మా కలగరించండి ప్రభువా. యేసు ప్రభువు నాలో ఆత్మల భారం, మా బంధువులలో రక్షణ లేని వారికి వచ్చే భారం, మా కుటుంబాల్లో రక్షణ వారికి వచ్చే ఆత్మల భారం, వారి ఆత్మలు రక్షించబడినట్టుగా ప్రార్థించి సాక్ష్యం ఇచ్చే భారం మాకు దయచేయండి ప్రభు. యేసు ప్రభు నామములో నీకు స్తోత్రాలు తెలుస్తాను. యేసు క్రీస్తు ప్రార్థిస్తాను. ఆమేన్.